ఒక ఆడపిల్ల బొమ్మకి క్షుద్ర పూజలు చేస్తున్నారు. సైన్స్ ఇంతగా డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా అర్ధరాత్రి వేళల్లో ఆ ఊరి శివార్లలో ఏం జరుగుతోంది? అమావాస్య వచ్చిందంటే చాలు, ఆదివారం అర్ధరాత్రి దాటిందంటే చాలు, ఆ అటవీ ప్రాంతం ఎందుకు వణికిపోతోంది? కాకి డ్రెస్ వేసుకున్న పోలీసులే అటువైపు వెళ్లడానికి భయపడుతున్నారు. అవును, ఇప్పుడు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో ఇదే హాట్ టాపిక్. వివరాల్లోకెళ్తే సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం ఎగువమిట్ట గ్రామ శివార్లలోని దట్టమైన అటవీ ప్రాంతం ఇప్పుడు క్షుద్ర పూజలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఉదయాన్నే స్థానికులు అటువైపు వెళ్ళినప్పుడు అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి గుండెలు ఆగిపోయినంత పనైంది. రక్తం చిందిన కోడి తలలు, నిమ్మకాయలు, కుప్పలు కుప్పలుగా పసుపు కుంకాలు, వీటన్నిటికీ మధ్యలో వింత వింత ఆకారాల్లో ఉన్న బొమ్మలు, వాటి ముందు కొట్టిన టెంకాయలు. ఇదిగో, ఇదేదో సరదాగా చేసిన పని కాదు. పక్కా ప్లాన్ ప్రకారం అర్ధరాత్రి వేళల్లో ఇక్కడ క్షుద్ర పూజల ముఠాలు తిష్టవేస్తున్నాయి. స్థానికులు చెప్తున్న మాటలు వింటే నిజంగానే ఒళ్ళు గగురు పుడుస్తోంది. ప్రతి అమావాస్యకు, ప్రతి ఆదివారం అర్ధరాత్రి ఇక్కడ వింత శబ్దాలొస్తున్నాయని, అపరిచిత వ్యక్తులు సంచరిస్తున్నారని గ్రామస్తులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ అందరినీ షాక్కి గురి చేస్తున్న అంశమేంటో తెలుసా? శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు సైతం ఆ సమయాల్లో ఆ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లడానికి వెనకడుగు వేస్తున్నారంటూ స్థానికులు బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు గస్తీ లేకపోవడం వల్లే ఈ మూఢనమ్మకాల ముఠాలు ఇక్కడ రెచ్చిపోతున్నాయని, వెంటనే ఉన్నతాధికారులు స్పందించి యాక్షన్ తీసుకోకపోతే తాము గ్రామాల్లో బ్రతికే పరిస్థితే లేదని ఎగువమిట్ట ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ వ్యూవర్స్, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ రోజుల్లో క్షుద్ర పూజలు, చేతబడులంటూ తిరగడం కేవలం మానసిక జబ్బు మరియు అజ్ఞానం మాత్రమే. ఎవరో చేతబడి చేస్తేనో, కోడితల్లు నరికితేనో ఎవ్వరికి కీడు జరగదు. అలాగని అడవుల్లో అర్ధరాత్రి పూజలు చేస్తే గుప్త నిధులు అస్సలు దొరకవు. ఇది కేవలం కొందరు కేటుగాళ్లు అమాయకులను మోసం చేయడానికి, భయపెట్టడానికి ఆడుతున్న హైటెక్ నాటకం. ఈ నిమ్మకాయల్లోనో వింత బొమ్మల్లోనో ఎలాంటి శక్తులు లేవు. మన భయమే అవతలివాడి పెట్టుబడి. కాబట్టి ఎగువమిట్ట ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. అయితే ఇలాంటి అసాంఘిక చట్టవిరుద్ధ పనులు చేసే ముఠాల ఆట కట్టించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. పోలీసులు వెంటనే స్పందించి ఆ ప్రాంతంలో గస్తీ పెంచాలని మన ఛానల్ తరపున కూడా కోరుతున్నాం. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది. కాలు చెయ్యి కదిలించడం లేదురా. పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం. వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.